मैं हूँ आपका फेवरेट फिट अरमान. ఇంత అయినాక ఒక్క నిమిషం అన్న, ఇది కంటిన్యూ చేద్దాం. సెకండ్ ప్లేస్ దానికి మీరు చెప్తున్నావు కదా, ఆర్గనైజర్ మనిషియా లేకుంటే ఆర్గనైజరా లేకుంటే జడ్జ్ మనిషియా, ఎందుకు మీకు ఇన్వాల్వ్ చేస్తున్నా ఈ మాటలు? ఎందుకంటే నువ్వు కూడా అథ్లీట్, మనం కూడా అథ్లీటే కదా. అట్ దిస్ యంగ్ ఏజ్ యూ ఆర్ 23 years old. What is the secret of this discipline? झगड़ा हुआ, लिटरली झगड़ा हुआ, उसके साथ फाइट. Does your parents support you in bodybuilding? अब మీలాగా ఒక 36 వెయిట్ తీసుకొని ఒక అబ్బాయి వస్తుంది, చాలా గరీబ్ ఉంటుంది, వానికి ఏం చేస్తావు? एबो एहना बोल के मेरे को डिस्क्वालीफाई कर दो बोल के बोला. कौन बोला ये बात? पानी गिरा 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 गिरा, पत्थर पे इतना पत्थर है, पानी गिरा 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 तो सुराख पड़ती. तो कभी तो कोई अच्छा कंपटीशन अपना सुन के भी करा सकता ना. वो हिसाब से अपन आगे है. हे गाइस, वेलकम बैक टू आवर पॉडकास्ट और मैं हूं आपका फेवरेट फिट अरमान. स्वागत है आप सभी का फिट अरमान माइंड एंड मजल पॉडकास्ट पे. और इस वक्त मेरे साथ मेरे छोटे भाई, जिनको देखने के बाद आप नहीं बोलते उन्होंने छोटे भाई है बोल के, बट मेरे साथ है मेरे छोटे भाई जो है हमारी हैदराबाद की बॉडी बिल्डिंग के क्रिश, जिनका नाम है हरीश. और हरीश भाई ऑल राइट. तो मैं जो ज़्यादा टाइम नहीं लेता हूँ आपका, बिकॉज कल आपका कंपटीशन है. हाँ भैया, थोड़ा हम लोग यहाँ तेलुगु और हिंदी मिला के बात करते, थोड़ा इंग्लिश भी डालते हैं उसमें, बिकॉज जितनी इनको हिंदी आती मेरे को उतनी तेलुगु आती. तो वो हिसाब से तो హరీష్ అన్న, మీకు ఎప్పటి నుంచి బాడీ బిల్డింగ్ చేయడానికి ఆశ అయ్యి ఆప్కే పాస్? ఎప్పటి నుంచి అంటే నేనైతే 10th क्लास అయిపోయింది అన్నది. 10th क्लास. 10th అప్పుడు क्या एज है आपकी जब? 10th क्लास में मेरा एज 16 तक 17 16-17 था. 16-17. అప్పుడు ఎట్లుంటే తెలుసా అన్న, మనకి స్టడీస్లో అంత ఇంట్రెస్ట్ లేకుండే, బక్క ఉంటుండే అన్న. ఎంత నా వెయిట్ 36 అన్న నా వెయిట్. 36 ఏజ్ అప్పుడు? ఏజ్ అప్పుడు 16-17 ఉంది. 16-17 అప్పుడే. ఓకే. 17 అప్పుడే 36 వెయిట్ ఉన్నా నా బాడీ. 36 వెయిట్. ఓన్లీ బోన్సే కనిపిస్తుండే. 36 వెయిట్ అమ్మాయిలాగా ఉండే 36. అట్లే అట్లా చాలా మంది ఇట్లా బయటికి వెళ్తే బక్కోడు కొత్త కొత్త పేర్లు అన్న మనకి సపరేట్ గా. ఇక ఏదన్నా కూడా ఇట్లా గాలి వస్తే ఎగిరిపోతాడు వాడు, ఎందుకు పనికొస్తాడో, అసలు బక్కగా ఉన్నాడు, దీనికి స్టడీస్ లో ఇంట్రెస్ట్ లేదు, దేని ఇంట్రెస్ట్ లేడు, తిండి కూడా తిన్నాడు సరిగా, ఇట్లా చాలా మస్తు మంది ఇట్లా అనడం అయితే అయ్యిందన్న. ఇక తర్వాత 17 years ఉన్నప్పుడు, నాకు 17-18 years ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్ జూనికి వెళ్ళినా గచ్చిబౌలిలో. ఏ కాంపిటీషన్? రీఛార్జ్ అనుకుంటా. అది రీఛార్జ్ ఎప్పుడు? 2018-17 రీఛార్జ్ అయినా అప్పుడు కూడా? రీఛార్జ్ ఏదో కాంపిటీషన్ ఉంది, సంథింగ్ పేరు గుర్తులేదు. అయితే ఆ కాంపిటీషన్ పోయినాం. ఒక పర్సన్ ఏం చేసిండు, రెడీ అవుతారు చాలా మంది బాడీ బిల్డర్ చూడగానే, అబ్బా ఇట్లున్నారు ఏంది, చాలా డేంజర్ ఉన్నారు ఒక్కొక్కరు, అరే మస్తు ఉన్నారు, చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయిపోయినా నా మొత్తం. ఇక పబ్లిక్ ని చూసుకుంటా ఇట్లానే ఇట్లా ట్రాన్స్ లో వెళ్ళిపోయినా. ఇంకా స్టేజ్ మీద ఒక కేటగిరీ నడుస్తుంది అనుకుంటా, 70 కేటగిరీ 75 కేటగిరీ. అలా రావాలన్నా కూడా ఉన్నాడు. రాహుల్ అన్న ఆడినప్పుడు? రావులన్న ఆడిండు. రావులన్న ఆడిండు, చూసిన ఆయన కూడా చూసిన. ఫస్ట్ టైం ఆ రోజు ఆయన అట్లా చూసిన. తర్వాత రాహుల్ అన్న పేరు వస్తే ఒక స్మైల్ వస్తుంది మన ఫేస్ లో కూడా, అందరు బాడీ బిల్డర్ ఫేస్ లో కూడా. ఆయన మనకి ఇన్స్పిరేషన్ అన్న, హైదరాబాద్ షాన్ అన్న ఆయన. బాడీ బిల్డర్ మనకు ఒక ఇన్స్పిరేషన్. అయితే ఒక పర్సన్ కేటగిరీ ఏం చేసిందంటే, ఇట్లా బైసెప్ సైడ్ చెస్ట్ చూపించి లెగ్ థై చూపించేటప్పుడు కొట్టిండు కింద. స్టేజ్ పొక్కబడ్డది, పొక్కుమని సౌండ్ ఎట్లా వచ్చిందంటే గూస్ బంప్స్ అన్న. ఇట్లా హెయిర్ మొత్తం ఇట్లా ఇట్లా షాక్ అయిపోయాడు. ఆది చోపాన్ లాగా ఇట్లా కొడితే స్టేజ్ పలిగిపోయింది. ఇంకా నాకు ఆ రోజు ఫస్ట్ బాడీ బిల్డింగ్ చూసినా అన్న. ఇక నాకు అది చూసినాక వెంటనే జిమ్ లో జాయిన్ అయిపోయినా. జిమ్ లో జాయిన్ అయిపోతే ఇక ఏంటంటే ఒక కోచ్ కావాలి మనకి. కోచ్ లేకుండా మనం బాడీ బిల్డింగ్ చేయలేము, అవర్ బాడీ ఫిజిక్ అనేది అసలుకే రాదు. పేరెంట్స్ లేకుండే అబ్బాయిలు ఉంటది కదా, అట్లనే కోచ్ లేకుంటే కూడా స్టూడెంట్ బాడీ బిల్డింగ్ అవుతుంది, స్టూడెంట్ ఉంటాడు. అయితే మనం ఒక కోచ్ దగ్గరికి వెళ్ళినాం. ఆ కోచ్ ఖుష్రా అన్న ఉంటాడు ఎంఏజ్లో, ఆయన దగ్గరికి వెళ్ళిన జిమ్లో ఫస్ట్ టైం. అప్పుడు నా వెయిట్ కూడా 36 ఉండే అన్న నా వెయిట్. అప్పుడు నేను గొడవలు తప్ప ఇంకేం చేయకపోతాను. కడం ఉంటుండే నా కడం, దొడ్డు కడం. ఇక
ఏమో గొడవలు అంటే ఫస్ట్ ఎగురుతుంటే కడంతో పట్టుకుంటాయి ఇట్లా కడంతో గుడ్డ కడంతో పంచ్ చెప్తే హిందీలో పంచ్ ऐसा కడం పక్కడికే ఐసా మారుతుంది భయ్యా. ఇక గొడవలు అనేది చాలా అయిపోయింది. ఇంట్లో కూడా చాలా చూసారు వీడు ఇట్లా రౌడీలా అక్కడ తయారవుతుందని. ఇక జిమ్ ఇట్లా వెళ్ళినా ఇంకా జిమ్కి వెళ్ళాము. ఆ కాంపిటీషన్ అయిపోయినాక జిమ్కి వెళ్ళాము. జిమ్ పేరు అది BFF బాడీ ఫ్లెక్స్ ఫిట్నెస్. ఓకే ఓకే. అయితే ఆ జిమ్ లో జాయిన్ అయినా ఒక 6-5 years నుంచి బాగా ట్రైన్ చేసినాను అన్న. చాలా ట్రైన్ చేసిండు అన్న. పేరు కొంచెం గట్టిగా చెప్పు ఆడియన్స్. ఖుష్రో అన్న. ఖుష్రో అన్న. మొహమ్మద్ ఖుష్రో. ఓకే. అయితే 5 years నుంచి ఆయన దగ్గర ట్రైన్ చేసిన. చాలా బాగా ట్రైన్ చేసిన అన్న. ఇంకా 5 years అన్న దగ్గర ఉన్నా. అన్న దగ్గర 5 years ఉన్నా. 17, 18, 19, 20, 21 ఓల్డ్ స్కూల్ జిమ్ అది. ఇంత జిమ్ ఎంత చాలా చిన్నగా ఉంటుంది. అలా చాలా పబ్లిక్ అంటే అన్న అట్లా ట్రీట్ చేస్తాడు ప్రతి ఒక్కరిని. చాలా నీట్ గా ట్రీట్ చేస్తాడు. ఇట్లా కార్డు ఉంటది నీకు ఫ్రీగా ఒక కార్డు. నువ్వు వచ్చినావా లేదా టిక్ మార్క్ కొడతాడు. రాలేవంటే ఎందుకు రాలేవు 200 స్క్వాట్స్ కొట్టు. ఓకే. పనిష్మెంట్ ఇస్తాడు. అయితే ఇక తర్వాత ఏమైంది ఇట్లనే 5 years నుంచి అన్న దగ్గర ట్రైన్ చేసిన. తర్వాత బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేద్దాం అన్న ఇంకా అని చెప్పి. ఎప్పుడు చెప్పిన అన్నకి ఇది? 2022లో స్టార్ట్ చేద్దామని అన్న. 2022-21లో స్టార్ట్ చేద్దాం అన్న. అయితే 2021లో టైంపాస్కి నేను ఏమైంది టైంపాస్ నార్మల్గా నేను బల్కింగ్ చేసినాను. అప్పుడు 80 kgs 85 kgs ఉన్నా. 81-85 kgs ఉన్నా. అప్పుడు 83 అండర్లో దిగిన. అయితే ఒక్క నిమిషం అన్న. 36 వెయిట్ ఉంది. డైరెక్ట్ 80-82 ఎట్లా అయింది వెయిట్? 5 years నుంచి చేసినా కదా. 5 years నుంచి మనం వర్కౌట్ రెగ్యులర్, మెడిసిన్ లేవు, ఏం లేవు. అసలు ఆపేదే లేదు. కరెక్ట్ నేను 10 days గ్యాప్ తీసుకుంటాను మహా అంటే ఒక 10 days. ఎంత జునూన్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న? ఎంత జునూన్ వెళ్తుంటే చాలా ఫోకస్ అనేది వస్తుంది అన్న. ఇంకా కావాలి బాడీ ఆశ. 36-83 అంటే ఆల్మోస్ట్ 50% కంప్లీటెడ్. అయితే నార్మల్గా అయితే బల్కింగ్ అయితే అయినది నార్మల్గా చేసినాం అన్నట్టు. ఫిజిక్ అయితే మంచి బిల్డ్ అయింది. అప్పుడు నాకు నేను తోపనుకున్నా అచీవ్ చేసినాం ఒక మంచి బాడీ. అందరికి లేదు, అందరు గొప్పలు చెప్తారు. లెగ్స్ కూడా చేస్తే ఉంటా. అప్పుడు కూడా లెగ్స్ అప్పుడే స్టార్ట్ అయింది. బక్క ఉన్న అప్పుడే నా లెగ్స్ చాలా బక్కగా ఉంటుండే. అదే అసలు లకడీకే జైసా థా. సో 22 స్టేజ్ చడే ఆప్. సో లెగ్స్ బాగా ట్రైన్ చేస్తాడు అన్న. వెయిట్స్ 300 kgs వేస్తాడు లెగ్ ప్రెస్ మిషన్ మీద. అప్పుడు 400 दबा के मारता भैया. टूट गया नहीं पैर जब फिर? एक लकड़ी सुधाकर पाइप मालूम है? सुधाकर पाइप पकड़ के मारता. अगर नहीं करे तो 10 मार लगाता पाइप से, फटाफट मारता. ओ डर से मैं मतलब खुशरुद्दीन भाई का भी हाथ है आपकी सक्सेस में. उसका पहले है. फिर 22 फर्स्ट स्टेज 83 तेलंगाना स्टेट में एक लाल बहादुर स्टेडियम में हुआ था. తెలంగాణ బాడీ బిల్డింగ్. తెలంగాణలో మనకి ఆ రోజు ఏదో ఉండే తెలంగాణ చిన్న రోజు ఏదో ఉండే. ఆ రోజు మనకి తెలంగాణ బాడీ బిల్డింగ్ పెట్టారు లాల్ బహదూర్ స్టేడియంలో. అయితే అలా నేను ఆడినా ఆడేసే ఒకసారి ఆడు, నీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది, స్టేజ్ ఫియర్ పోతుంది, నీకు ఒక భయం వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం కదా, ఫ్యూచర్లో ఆడాల్సి వస్తుంది. ఒకసారి ఆడు, పబ్లిక్ని ఒకసారి చూడు ఎట్లుంటుంది, ట్యాన్ అయ్యి బాడీ చూడు ఒకసారి. నార్మల్గా అయితే ఆడినాం. అయితే ట్రంక్ వేసుకున్నాము, మొత్తం మంచిగా ట్యాన్ వేసుకున్నాము, బాడీ పంప్ చేసినాము, స్టేజ్ ఎక్కినాం. 192 मेरा ట్రంక్ నెంబర్ గుర్తుంది ఎప్పుడు దాకా. ఫస్ట్ కదా ఐడి కూడా ఇన్స్టాగ్రామ్ 198 मेरा ట్రంక్ నెంబర్. అయితే 198 ట్రంక్ నెంబర్ కదా. నేను స్టేజ్ ఎక్కినా అన్న. అప్పుడు నన్ను చాలా మంది ఏం చేసారు కదా సానా, ఫుల్ ఎక్కిరిచ్చారు. 198 కై కో ఆయా తీర్నే ఆయా క్యా ఐసా रहता नीचे से पूरा స్విమ్మింగ్ చేయడానికి వచ్చినావా, ఎందుకు వచ్చినావు, బాడీలో కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్, ఎందుకు వచ్చినవరా, నువ్వేంద్రా, ఎట్లున్నావురా, ఆ పొట్ట అట్లా బైసెప్ ఏం कुछ भी नहीं थे, फ्लैट थे मेरा बॉडी. 22 21 नहीं. ओके आफ्टर लॉकडाउन, बिफोर लॉकडाउन ओके. बिफोर लॉकडाउन ओके हो गया. ऐसा ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. ఒక 2 months 3 months డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. అందరు అన్న మాటలు మొత్తం చెవులో తిరుగుతున్నాయి, మైండ్లో తిరుగుతున్నాయి. అన్నం ఫుడ్ వెళ్తలేదు. ఏదో తింటున్నా అంటే సర్వైవ్ కావాలని చెప్పి తింటున్నా. ఏమైంది తర్వాత మొత్తం ఇట్లా గుర్తొస్తుంది ఊకే.
సరే అని చెప్పేసి బాడీ బిల్డింగ్ని ఎట్లా పెట్టుకున్నా తెలుసా అన్న, లైఫ్ అని పెట్టుకున్నా బాడీ బిల్డింగ్ లైఫ్ అని పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేసింది ఫ్యాషన్ అంతే, ప్యాషన్ అనుకొని స్టార్ట్ చేసిన. ఇప్పుడు లైఫ్ అని పెట్టుకున్నా, లైఫ్ అప్పుడు మన 2022 తర్వాత లైఫ్ అని పెట్టుకొని స్టార్ట్ చేసిన ఫోకస్గా అన్నీ తెలుసుకున్నా, ఇంట్రెస్ట్గా నేర్చుకున్నా. తర్వాత ఏ కోచ్ హైర్ చేసాను? తర్వాత ఏ కోచ్ అంటే కుమార్ అని ఉంటాడన్న, కుమార్ అని ఉంటాడు. ఆయన దగ్గర ఫస్ట్ ఖుష్రో అన్న ఆడిపించిండు అన్న. అక్కడ నుంచి మన అచీవ్మెంట్ స్టార్ట్ అయింది, ఫిజిక్ కూడా చేంజ్ అయింది. మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఎక్కడం స్టార్ట్ అయినా. అప్పటి నుంచి మనకి 4th మెడల్, 5th అనేది ప్లేస్మెంట్ వస్తుంది, 3rd అనేది వస్తుంది. ఒకసారి గోల్డ్ కూడా కొట్టిన, అలా ఖుషిస్తే మస్తు దావా చేసుకున్నాను. అందరికి ఖుషి అయిపోయినా, అరే చాలా ఇట్లా కళ్ళకి వెళ్ళి వాటర్ ఐస్ నుంచి ఖుషిస్తే ఆసు ఆగా గోల్డ్ వచ్చింది అని ఫుల్ ఖుషిలో ఉన్నా. ఇంకా తర్వాత అన్న దగ్గర నుంచి వెళ్ళి వేరే కోచ్ని హైర్ చేసుకొని అన్నకి అడిగిపోయినా రెస్పెక్టబుల్గా, అన్న నీకు ఓకేనా అంటే ఓకేరా చేసుకో, ఎప్పటికైనా ఇంకా చేసుకోవాలి, నువ్వు పెద్దగా కావాలంటే వేరే కోచ్ని హైర్ చేసుకోవాలి. సో వెళ్ళినా, హైర్ చేసుకున్నా, ఆయన కూడా ట్రైన్ చేసిన. అక్కడ నుంచి మనం గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ ఇవే జూనియర్ బాడీ మనకు క్లీనప్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఆయనకు కూడా అడిగి, ఆ కోచ్ కూడా అడిగి, కుమార్ అన్న కూడా అడిగి వేరే కోచ్ దగ్గరికి వెళ్ళినా. ఓకే అంటేనే వెళ్ళినా. ఓకే, ఏం దుష్మని ఏం లేవు మన కోచ్ నుంచి. ఇప్పుడు ఖుష్రో అన్న టచ్ లో ఉన్నా, కుమార్ అన్న కూడా టచ్ అంతేందుకు చాలా హ్యాపీ ఉన్నా, बहुत खुश होंगे वो लोग. खुश है भैया. आज कुमार अन्ना से मिलके वेट दिया. कुमार अन्ना से मिलके आया, वो इस ड्रॉप करा कार में है. ठीक है, वो हो गया. चैतन्य प्रभु IFBB प्रो बेस्ट बॉडी बिल्डर, उसके पास गया भैया. उसके साथ मैं जर्नी कर रहा अभी मैं నీ అన్నతోటి చాలా లైఫ్ లాంగ్ బాండ్ పెట్టుకుందామని అనుకుంటున్నాను. చైతన్య అన్నతో ఫిక్స్ అయినా, ఎందుకంటే ఆయన నాకు ప్రామిస్ చేసిండు, ఒక అండర్స్టాండింగ్ ఉంది మా ఇద్దరి మధ్యలో, మేము దాన్ని బ్రేక్ చేయొద్దని ఫిక్స్ అయినా. ఒక గోల్ అని ఫిక్స్ చేసిండు, ఆ గోల్ని మేము రీచ్ కావాలంటే ప్రోగ్రెస్ గ్రైండ్ అనేది కంపల్సరీ ఉంది. సో ఈ 6 months అవుతుంది, నాకు 7 months అవుతుంది ట్రైన్ చేసి. 7 monthsలా నేను లాస్ట్ ఇయర్కి ఫిజిక్కి ఉన్న బాడీ కండిషన్కి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. ఫుల్ సైజ్. సో ప్రెసెంట్ మీ కోచ్ చైతన్య ప్రభు ప్రెసెంట్ మీ కోచ్ చైతన్య ప్రభు. ఓకే, అయితే లాస్ట్ టైం అంతా రేపుడు ఉన్నానా, ఇప్పుడు సైజ్ ప్లస్ రేపుడు ఉన్నా, సైజ్ తీసుకొని వచ్చిన. तो ఏ ఫ్రెండ్ कौन सा दोस्त है आपके पास जो आपको अच्छा हर बार साथ दिया? ఏ ఫ్రెండ్ ఉంది మీ దగ్గర ఎప్పటికైనా? ఎప్పుడు నువ్వు తప్పు ఉంటే కూడా అరే హరీష్ తప్పు లేదురా భయ్ ఎట్లా మీకు సైట్ చేయడానికి? చూడాలి, నా రీల్స్లో ఉంటాడు, ప్రతి కాంపిటీషన్లో నేను ఒక రీల్ పెడతా. అబ్జర్వ్ చేసిరా లేదా? నేను చేయలేదు. ప్రతి కాంపిటీషన్లో ఒక రీల్ పెడతా. ఆ రీల్లో నాకు ట్యాన్ ఎవరు వేస్తాడు తెలుసా? నా దోస్త్ గాడు వేస్తాడు. పేరు హేమంత్. ఆడు కూడా ఒక బాడీ బిల్డరే. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక కింద పడ్డాడు, బాడీ బిల్డింగ్ చేస్తుంటే కొన్ని మిస్టేక్స్ అయితే కింద పడ్డాడు. దానికోసం ఇప్పుడు లేచిండు, మళ్ళీ స్టార్ట్ చేసినాడు. నాలాగా కొంచెం కింద పడ్డాడు. బాడీ బిల్డింగ్ అకార్డింగ్ టు బాడీ బిల్డింగ్ నాలాగే కొంచెం బ్యాక్ ఫుట్ తీసుకున్నాడు. వస్తాడు, కమ్బ్యాక్ ఉంది అనేది కూడా ఉంది. ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నేను 1 year మొత్తం ఆఫ్ లో ఉంటా, వాడు ఆడతాడు, వాడికి నేను సపోర్ట్ చేస్తా. ఇయర్ మొత్తం వాడే నాకు సపోర్ట్ చేసిండు వాడు ట్యాన్ వేస్తాడు నా కోసం, ట్యాన్ అండ్ నాకు మీల్స్ అవన్నీ మొత్తం ప్రిపేర్ చేసి పక్కకు పెడతాడు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్న. వాడు ప్రతి కాంపిటీషన్కి వస్తాడు. ఏడున్నావు, ఇప్పుడు కూడా ఏడున్నావు, ఫోన్ చేస్తే నేను తీసుకో రావచ్చుగా. టెంపుల్కి వెళ్ళినా. అచ్చా, టెంపుల్ మీ కోసం ప్రార్థన చేయడానికి టెంపుల్కి వెళ్ళినా, అట్లనే ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళినాను. అట్లా నేను రేపు పెద్ద కాంపిటీషన్ కదా, 1 lakh క్యాష్ ప్రైజ్ ఉంది. 1 lakh వచ్చింటే బాగుంటుంది. వస్తుంది ఈ రోజు కాకుంటే రేపు వస్తుంది. డబ్బులు మీ డబ్బులే, అది कोई नहीं ले सकता वो आपके पास से. आज नहीं कल आपका ही अमाउंट है वो. तो
ఇప్పుడు చాలా కాంపిటీషన్ సీజన్ ఇప్పుడు హైదరాబాద్లో ఏ కాంపిటీషన్ మీకు చాలా నచ్చింది, ఏ కాంపిటీషన్ నీకు ఎక్దమ్ వరస్ట్ ఫీల్ అయింది? నిజంగా చెప్పు అన్న, ఇక్కడ నేను నిజంగా చెప్పడానికి కూర్చున్నా. నిజంగా చెప్పు, ఏమైనా బయట పడితే ఏం కాదు, ఎందుకంటే మనం బాడీ బిల్డర్స్, మనకి చెప్తే రేపు వేరే బాడీ బిల్డర్స్కి మంచి అవుతుంది. ఇప్పుడు మన గమ్మునుంటే వేరే బాడీ మళ్ళీ తప్పు అవుతుంది, ఎవ్వరు कोई आवाज उठाने वाला नहीं रहता फिर, तो अपन आवाज उठाएंगे. చెప్పన్నా మీకు ఏ కాంపిటీషన్ పెద్ద ఉంటే చిన్నది ఉంటే ఏ కాంపిటీషన్ మస్తు నచ్చింది మీకు? ఇంకో అన్న, నేను ఫస్ట్ కాంపిటీషన్ అయితే స్టేడియంలో సికింద్రాబాద్లో పెట్టారు. నార్మల్గా చూడనికి వెళ్తే వార్మప్ కింద ఆడేసిన, అది బాగానే ఉంది, ఓకే, జడ్జింగ్ కూడా బాగానే ఉంది. అప్పుడు మనం కండిషన్ లేదన్నా, ఓకే వార్మప్ అంటే ఎట్లుంటుంది, మనం వాటర్ ఉంటుంది, ఫుల్ బాడీలో వాటర్ ఉంటుంది, సాల్స్ ఏమి ఆపం, మనం డైరెక్ట్ పోయి ఇట్లా వార్మప్ చేసుకుని వచ్చిన. సీనియర్లు అది కూడా, జూనియర్ లేదా, సీనియర్లు ఆడినా. నువ్వు జూనియరా? ఆడియన్స్కి తెలియాలి కదా మీ ఏజ్. ఇప్పుడు 23 పక్కా. మళ్ళీ నేను ఇంటికి వస్తా, సర్టిఫికేట్ చూడాలి మనకి, ఎందుకంటే నిజం చెప్తున్నా పీపల్కి. 23 కొంచెం డబల్ బైస్ ఆఫ్ కెమెరాకి చూపి ఒకసారి. 23 years అంటే సర్టిఫికేట్ చూడాలి. బట్ నువ్వు చెప్తున్నా, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఇంకా వేరే కాంపిటీషన్. నెక్స్ట్ దాని తర్వాత ఉమర్ క్లాసిక్ అన్న. ఉమర్ క్లాసిక్ అనేది ఫస్ట్ టైం పెట్టాను అన్న. చాలా బాగా పెట్టిన నా కాంపిటీషన్, ఏది తక్కువ కాకుండా, ఎవరికి ఏం తక్కువ కాకుండా. అది రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తక్కువ ఉంది. మంచిగా కండక్ట్ చేయడం చాలా బాగా కండక్ట్ చేసిన, జడ్జింగ్ మొత్తం బరాబర్ మంచిగా ఉంది అన్న. అది చాలా నచ్చింది ఉమర్ క్లాసిక్ నచ్చింది నాకు. అలా సెకండ్ ప్లేస్ ఏమి వచ్చింది, ఎంత ఒక 60 members అథ్లీట్స్ లా నాకు ఒక సెకండ్ ప్లేస్ అని వచ్చింది. ఓకే, హ్యాపీ. 60+ athletes, ओपन कैटेगरी 60+ athletes. ओके, देखो भाई, आप देखो वीडियो से देख सकते हैं, हाँ, हम देख सकते हैं. उसमें सेकंड प्लेस मिला मेरे को. अच्छा, నాకైతే మంచిగా అనిపించింది ఆ కాంపిటీషన్. ఉమర్ క్లాసిక్ ఇంకా నరేష్ ఉమర్ క్లాసిక్ ఈ సీజన్ మీ అకార్డింగ్ టు యూ ఫస్ట్ ప్రైజ్ ఉమర్ క్లాసిక్ కి. తర్వాత ఏజీ క్లాసిక్ కూడా బాగానే ఉంది అన్న. ఆర్గనైజర్ కూడా బాగున్నాడు, కాకపోతే ఆడ కొంచెం డిస్టర్బెన్స్ అయింది. అట్లా ఏ డిస్టర్బెన్స్ అంటే ఇప్పుడు క్లియర్ చేయండి. ఏం లేదన్న, ఇప్పుడు జడ్జెస్కి స్టేజ్ మీద తెలుసు సరౌండింగ్స్ లో తెలియదు ఏమైతుందో. సరౌండింగ్స్ లో చాలా అయినాయి. ఎట్లా అంటే ఒక అథ్లెట్ కి సెకండ్ వచ్చింది, సెకండ్ వస్తే ఏం చేయాలి, ఓకే నెక్స్ట్ స్టెప్ ట్రై చేద్దామని. కాదు, ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాడిని ఏదో ఒకటి చేసి వాడిని టైటిల్ తీసుకోకుండా చేయాలి. ఎట్లా అది ఎట్లా అంటే, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఒక అథ్లీట్ ఉన్నాడు, వాడు అవుట్ సైడ్ నుంచి వచ్చింది జూనియర్ లా. ఏజ్ కమ్మే బడా ఇసుకో నికాలియా. సో మళ్ళా వాడితో మాట్లాడేసి డీల్ చేసి వాడిని దగ్గరుండి ట్యానింగ్ వేసి, నా కోసం ట్యానింగ్ వేసి స్టేజ్ మీద. నీ కోసం అంటే అర్థం కాలేదు. అంటే ఇప్పుడు నా కోసం అంటే, ఇప్పుడు నేను జూనియర్ ఓపెన్ బాడీ బిల్డింగ్ లో కేటగిరీ వైజ్ ఉంది, కేటగిరీ వైజ్ లో నేను గోల్డ్ కొట్టినా. నెక్స్ట్ టైం आपको हराने के लिए उनको रेडी कर रहे हो, ऐसा बात करा. बात कर, कौन बात करे हो? एक एथलीट सेकंड आया, सो उसके उन्हें बात करा. जाके बात करके पूरा उसको टैनिंग पूरा तैयारी करके उसको स्टेज में. तो रजिस्ट्रेशन नहीं हुआ था उसका वो कैटेगरी में? रजिस्ट्रेशन हुआ, लेकिन उसमें एज थोड़ा डिफरेंस है, एज डिफरेंस में आपके साथ ठहरा दिए उसको निकल गया. తీసడం అయితే జరిగింది. మళ్ళా అంతా మాట్లాడి ఏం ఎవరు తెలియకుండా జడ్జెస్ తోటి మాట్లాడేసిండు. జూనియర్ ఉన్నాడు, వాడు ఆడాలి, కాంపిటీషన్ ఆడాలి అని చెప్పేసి దగ్గరుండి ఆడిపించిండు. మాకు తెలియదు కదా ఎవరు ఆడుతుండో, సీదా స్టేజ్ మీద ఉంటాం మేము, నాకేం తెలుస్తుంది, చూడము, మనం వార్మప్ చేసుకుంటాం, అదే చేసుకోవాలి, ఇవి చూసుకోవాలి. మనకు ఎనర్జీ ఏడు ఉంటుంది అన్న అక్కడ. వాటర్ తాగకుండా, ఏం తాగకుండా, సాల్స్ లేకుండా నార్మల్గా మనం పోజింగ్ చేయాలి స్టేజ్ మీద పోయి, అదే ఉంటుంది. మైండ్ అనేది యాక్టివ్ ఉండదు అసలు, ప్రెజెన్స్ ఉంటాం, ఎట్లా ట్రాన్స్లో ఉంటాం. అప్పుడు నేను ఒక మషిన్ లాగా ఉంటుంది ఆ రోజు, ఇట్లా చేస్తాం, ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఇట్లా చేసుకోవాలి, ఇట్లా మషిన్ లాగా ఉంటుంది మనం. ఇక ఆ పర్సన్ ఇట్లా చేసిండు, ఎక్కిచ్చిండు. సరే, జూనియర్ టైటిల్ మిస్ చేసిండు నా చేతిలోకి. ఓకే, జూనియర్ టైటిల్ పోయింది. తర్వాత నెక్స్ట్ క్లాసిక్లో ఏమైందంటే,
మీరు ఇన్స్టా స్టోరీ పెట్టిన ఆ కాంపిటీషనే కదా ఇది క్లాసిక్లా? అయితే అబోవ్ నేను హైట్ అబోవ్ ఉన్నా. అయితే నాకు తెలియదు అన్న హైట్ గురించి, నేను అయితే రోజు చెక్ చేసుకోలేను కదా నా హైట్. నా హైట్ గురించి నాకు ఏం అవసరం కూడా లేదు. అవసరం కూడా లేదు. హైట్ తెలుసుకొని ఏం చేసుకోవాలి? ఏం చేసుకోలేం కదా. వెయిట్ తెలుసుకోవడం నాకు ఇంపార్టెంట్. అంటే నాకు వెయిట్ కేటగిరీ వైజ్ అని నేను ఎక్కాల్సి వస్తుంది స్టేజ్ మీద, అంతే, బాడీ బిల్డింగ్. సో నాకు హైట్ గురించి అవసరం లేదు. ఆయన చెక్ చేసిండు, జడ్జెస్ ఎబో రాసిన బిలో రాసిన తెలియదు, బిలో రాసిండు అయిపోయింది కదా. సరే అయిపోయినాక ఆ సెకండ్ ప్లేస్ అతను వచ్చి నీకు అబౌవ్ ఉన్నావు, నువ్వు సేమ్ పర్సన్ दुश्मनी पकड़ लिया उन्हें, हिंदी में बोलते हैं పగ ఉంది. అదే సరే అబౌవ్ ఉన్నావు అన్న నాకు తోటి झगड़ा हुआ, लिटरली झगड़ा हुआ, उसके साथ फाइट, గొడవ అయింది. ఫైట్ కాలేదు, మాటలు ఎక్కువ ఉరడం. మా అన్న మీదకి మీ దగ్గర ఎనర్జీ లేవు అప్పుడు. అదే కదా నేను అంటుంది. ఇప్పుడు చాలా మంది ఒక 40 మెంబర్స్ ఉన్నారు, 40-50 మెంబర్స్ ఉన్నారు. మొత్తం రౌండ్ అప్ చేస్తే ఏమైతుంది నాకు? అదే మొత్తం డిప్రెస్ అవుతుంది, మొత్తం గేమ్ అయిపోయింది. నాకు అసలు ఫోకస్ ఉండదు గేమ్ మీద, ఓడిపోతాం, ఫోకస్ ఉండదు అసలు. ఏం మొత్తం మైండ్ లో ఏదైనా నడుస్తుంటది. అప్పుడు మనం అసలు ఎనర్జీ లేకుండా ఉంటాము. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక టెన్షన్స్ అన్ని మైండ్ లో మొత్తం ఎట్లుంటది. సో ఇంత అయినా ఒక్క నిమిషం అన్న, ఇది కంటిన్యూ చేద్దాం. సెకండ్ ప్లేస్ దానికి మీరు చెప్తున్నావు కదా, ఆర్గనైజర్ మనిషియా లేకుంటే ఆర్గనైజరా లేకుంటే జడ్జ్ మనిషియా? ఎందుకు మీకు ఇన్వాల్వ్ చేస్తున్నా ఈ మాటలు? ఎందుకంటే నువ్వు కూడా అథ్లీట్, మనం కూడా అథ్లీటే కదా. బట్ అథ్లీట్ మీకు ఎట్లా? అయితే అథ్లీట్ జడ్జ్ మనిషి కాదు, ఎదర్ ఆర్గనైజర్ మనిషి కాదు, ఎవరు మనిషి కాదు. అన్న వాడి దగ్గర టీం వర్క్ అనేది ఉంది. మేము 4 మెంబర్స్ వచ్చినాం. మాకు ఏదో రెస్పాన్సిబిలిటీ ఎట్లా చేసి మనం ఆడి మన బెస్ట్ ఇచ్చి వెళ్ళిపోవడం అంతే. మనకి ఏం చేయాలి? నా కాంపిటీషన్ క్రికెట్ మ్యాచ్ లాగా ఫన్ కోసం పోతున్నా, ట్రాఫీ వచ్చే లేకుంటే వస్తున్నా, అంతే. వస్తుంది లేకపోతే మనం అంతే అంతే. సరే అని చెప్పేసి అయిపోయిందా? వీళ్ళు ఏం చేస్తారు, ఓడిపోతే టీం అయిపోయి 50 మంది అయిపోయి ఆత్సే దికానా మరి భయకు మాట్లాడుతుంటే దికానా ఆత్సే దికానా అంటాడు. నా ఆత్సే దికా అంటే నేను కూడా లింగంపల్ల రెండు హాత్ ఉంది మన దగ్గర కూడా. లింగంపల్ల మనకి ఎంత ఉందో మాకు తెలుసు. నేను 50 మంది ఇప్పుడు 100 మంది పక్కనే సికింద్రాబాద్లో మా వాళ్ళే ఉన్నారు. మా బ్రదర్ ఉన్నాడు, కజిన్ ఉన్నాడు. कॉल जैसे बट अभी कंपटीशन नहीं होना, वही ऐसा डिस्टरबेंस नहीं होना. डिसिप्लिन गेम है भाई, बस उतना ही डिसिप्लिन गेम को ऐसा वार नहीं करना. इज्जत निकालता, पूरा इज्जत जाता. तो स्टेज पे क्या हुआ? स्टेज में अभी एबो एहना बोल के मेरे को डिस्क्वालीफाई कर दो बोल के बोला. कौन बोला ये बात? जजेस बोला. हाँ ठीक है, डिस्क्वालीफाई कैसे करता भैया? अब मैंने तो हाइट निकाल के नहीं लिखा ना, नहीं लिखे నేనైతే రాసుకోలే కదా, మీరే రాసిండు, మీరు రాసిరు. సరే నాకు తెలుసు అనుకుంటున్నావు, నాకు తెలియదు, నువ్వు తెలుసు అనుకుంటున్నావు, సరే తెలియని పర్లేదు. వేరే కాంపిటీషన్లో ఆడినావు అంటే నరేష్ సూర్యలా హైట్ చెక్ చేస్తారన్న. నరేష్ సూర్యలో ఓపెన్ అయిందా, హైట్ వైజ్ అయిందా కాంపిటీషన్? ఓపెన్ అయింది, క్లాసిక్ జూనియర్ ఓపెన్ అయింది అంటే చెప్తే ఇంటలేడన్న, ఆడ సర్టిఫికేట్ రాయలేడన్న హైట్ అని. జూనియర్ నరేష్ సూర్య పెద్ద కాంపిటీషన్ లో ఓపెన్ అవుతుంది, మెన్స్ ఫిజిక్ జూనియర్ ఓపెన్ అయింది కదా. ఆయన హైట్ వైజ్ అయినా బాడీ బిల్డింగ్ జూనియర్ ఓపెన్ అవుతుంది. నరేష్ సూర్య తీసుకోండి రా, నీకు తెలియదా? ఎందుకు తెలియదు? మొన్న ఆడిన కాంపిటీషన్ ఆడిన క్లాసిక్ అంటే ఆడినా నేను, మళ్ళీ నీకు తెలియదా? సర్టిఫికేట్ మీద ఉంటుంది, నీకు తెలియదా? ఎబో బిలో నీకు తెలుసు కూడా ఎందుకు చెప్పలేవు అంటే తెలియదు బాయ్, నేను సర్టిఫికేట్ పంపిస్తా, ఇంట్లో 12 అవుతుంది, నేను పొద్దుగల నన్ను పంపిస్తా అంటే పంపించిన రెస్పాన్స్గా. సరే సర్టిఫికేట్ సంగతి వదిలేసే, ఎబో బిలో ఉంది, ఎబో బిలో అంటే నన్ను డిస్క్వాలిఫై చేస్తాను, ఎంట్లో చేస్తాను, నేను ఒప్పుకోను. డిస్క్వాలిఫై చేస్తా అంటే కాదు. అయితే ఎబో బిలో ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరైతే ఉన్నారు కదా, సెకండ్ ప్లేస్ వచ్చిన అతన్ని తీసుకొచ్చి స్టేజ్ మీద ఆయన కంపారిజన్, ఆయన గెలిస్తే అంట, ఆయన విన్ అయితే ఉస్కా జాదా అగర్ ఏ బిలో విన్ అయితే నాకు వానికి నాకు కంపారిజన్ మళ్ళీ పెడతారంట. ఎక్కడుంది గేమే లేవు. ఇద్దరు మాట్లాడుకోరు, ఇక్కడ అబో బిలో ఉన్నారా వాళ్ళిద్దరు మాట్లాడుకొని సెట్ చేసేసుకో టైటిల్, విన్ అయ్యాడు. నేను అలాగనే. సో ఇది జరిగింది, అది ఏజీ క్లాసిక్లా ఇది జరిగింది. ఇది మొత్తం అన్న మీది రేపు కాంపిటీషన్ ఉంది, చాలా
నేను थोड़े सवाल पूछ के ఖతం कर देता हूँ ठीक है ఎందుకంటే మళ్ళా నేను కాంపిటీషన్ తర్వాత మస్తు చేద్దాం ఒక పాడ్కాస్ట్ సరే ఎందుకు కాంపిటీషన్ ఉంది కదా ఓకే at this young age you are 23 year old what is the secret of this discipline ఎందుకంటే అన్న డిసిప్లిన్ లేకుండా ఈ బాడీ రాదు ఈ జెనెటిక్ ఉంది మీది బట్ డిసిప్లిన్ లేకుండా జెనెటిక్ కూడా పని చేయట్లే సో డిసిప్లిన్ ఏ చీజ్ మీకు చాలా మోటివేట్ చేస్తుంది మీ దగ్గర డిసిప్లిన్ సి అన్న ఐఎమ్ లర్న్ ఫ్రమ్ కుష్రా అన్న నాకు కోచ్ ఉన్నాడు కదా కుష్రా అన్న చెప్పినా కదా ఆయన దగ్గర నుంచి నేను డిసిప్లిన్ అనేది నేర్చుకున్నా ఎందుకంటే డంబుల్ కింద పడేస్తే తిడతాడు స్కోల్డ్ తిడతాడు ఎందుకు పడేస్తే ఇట్లా డంబుల్ ఇలా హెవీ వెయిట్ లేపుతాం కదా హెవీ వెయిట్ లేపేటప్పుడు మనం కంట్రోల్ కాక పడేస్తాం డబ్బు అని తిట్టేస్తాడు అదొక్కడి నుంచా జిమ్కి రాకపోతే పుషప్స్ స్క్వాట్స్ అక్కడ నుంచి జిమ్ కి డుమ్మా పెడితే పనిష్మెంట్ ఇంకా నువ్వు వర్కౌట్ సరిగా చేయలేవు అనుకో దగ్గర నుండి చేపిస్తాడు ఆ డిసిప్లిన్ అది డిసిప్లిన్ నీ ఫోన్ లోపల తీసుకెళ్ళదు జిమ్ లకి ర్యాక్ లో పెట్టాలి जिम लोने रैक లో పెట్టాలి मतलब आज जैसा चल रहा मतलब जिम गए तो ट्राइपॉड के साथ जिम जा रहे यंगस्टर्स बोल रहा हूँ मैं बॉडी बिल्डर तो छोड़ो मतलब मन क्या अवसर हम रील्स बट यंगस्टर्स जब जिम जा रहे तो ट्राइपॉड के साथ जा रहे बिकॉज ही वांट टू टेक सम वीडियोस बॉडी नहीं है फिर भी रील के लिए तो उससे डिस्टर्ब होता ना वर्कआउट अकॉर्डिंग टू यू कंपल्सरी डिस्टर्ब होता అవుతుంది మనం ఒక సెట్ చేస్తున్నప్పుడు మనము సెకండ్ సెట్ కి మనకి పంప్ అవుతుంది థర్డ్ సెట్ కి పంప్ అవుతుంది ట్రైపాడ్ పెట్టినాం మనం కూడా ట్రైపాడ్ పెట్టినాం ఫోజింగ్ ఇస్తున్నాం అరే మంచి రాలేదు డిలీట్ మళ్ళా చేద్దాం మళ్ళా ఫోజింగ్ ఇస్తాం ఇది కూడా అది మధ్యలో ఒక పర్సన్ వచ్చి మళ్ళా చేద్దాం మళ్ళా అక్కడ ఏమైంది నీ వర్కౌట్ పోయింది వర్కౌట్ పంప్ వెళ్ళిపోయింది నువ్వు మళ్ళీ ఇంకేం చేస్తావు వర్కౌట్ అదే ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే మీ డిసిప్లిన్ ఖుష్రు అన్న నుంచి వచ్చింది మీకు డిసిప్లిన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఖుష్రు అన్న ఇంకా కుమార్ అన్న ఫ్యామిలీ కూడా హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ బాడీ బిల్డింగ్ అండ్ చైల్డ్హుడ్ ఆల్సో ఇన్స్పిరేషన్ అంటే అవుట్ సైడ్ నుంచి చెప్పొచ్చా అన్న చెప్పన్నా మీ ఇష్టం కొంచెం తెలంగాణ నుంచి చెప్తే ఇంట్రెస్ట్ వస్తుంది తెలంగాణ నుంచి అంటే మన స్టేట్ లో అయితే ఆబ్వియస్లీ రాహుల్ అన్న मेरे मुंह से निकल रहा था రాహుల్ అన్న ఆబ్వియస్లీ రాహుల్ అన్న ఎంత ఫిజిక్ ఆ స్ట్రక్చర్ చూస్తే కూడా ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తున్నా అంటే గ్రేట్ కదా అన్న చాలా ఆ డిసిప్లిన్ అంతా అన్న దగ్గర అన్న లైఫే వేరు అన్న లైఫ్ అల్తాఫ్ చెప్పిండు ఆ రోజు అల్తాఫ్ చెప్తే 2-3 అవర్స్ పోతుంది అన్న లైఫ్ అంటే మామూలు స్ట్రగల్ కూడా కాదు అది మనతోని కొంచెం अपने से नहीं होता उतना जितना अन्ना अचीव करे और अन्ना का ఆయన చూసి మనం కూడా డిసిప్లిన్ నేర్చుకోవాలి మనం కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా కావాలి ఆయన చూసి మనం చూసి కూడా ఇంకొక జనరేషన్ కూడా రెడీ అవ్వాలి అదే చేస్తున్నాం మనం ఇక్కడ అదే చేస్తున్నాం కానీ ఇంకొక జనరేషన్ ఆపేయొద్దు మనం చూసుకోవాలి అలా కూడా హౌ మెనీ అవర్స్ డూ యూ ట్రైన్ ఎక్కువంటే నువ్వు మంచి బాడీ బిల్డర్ ఇప్పుడు మంచి బాడీ బిల్డర్ how many hours do you train muscle and how many time in a day in day 2 times train చేస్తాను 2 times మార్నింగ్ వచ్చేసి కార్డియో అండ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎవ్రీ డే ట్రైన్ చేస్తా ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్ట్రెంత్ వర్కౌట్లో మనకి చెస్ట్ బైసెప్ ట్రైసెప్ లాట్స్ షోల్డర్ कितनी देर 2 hours మార్నింగ్ ఈవినింగ్ 2 hours evening 2 ఎక్కువ టైం పడుతుంది इवनिंग 2 hours बट 2 hours पूरा वर्कआउट करते हैं आप 40-50 1 hour में हो जाता ना वर्कआउट रेस्ट लेता भैया 2 minutes 1 minute అంతకు మించి ఎక్కువ తీసుకొని రెస్ట్ బ్యాక్ టు వర్కౌట్ ఫటాఫట్ వర్కౌట్ కంప్లీట్ చేసుకోవాలి కూర్చొని ముచ్చట్లేదు ఈరోజు ఇప్పుడు ఫైషన్ ఎట్లా అయిందంటే జిమ్కి పోతే 4 hours అక్కడే ఎందుకంటే 2 hours ట్రైపాడ్ కూడా చేయాలి కదా ట్రైపాడ్ వదిలేసా నా ఇంకో చాలా ఉంటాయి చెప్తాడు మరి నేనే వర్కౌట్ చేస్తున్నా చాలా మంది నాకు డిస్టర్బ్ చేస్తారు అరే ఇట్లా ఏం చేసినావు అరే బాడీ ఎట్లా వచ్చింది అడుగుతారు చెప్తాం చిన్న ఒక సింపుల్ ఒక ఆన్సర్ ఒక రెడీ ఉంటుంది అది వదిలేస్తాం మనం ఆన్ స్పాట్ లో ఎందుకు చెప్పాలా మనకు రెడీ ఇట్లాంటివి అవుతుంటాయి మనం వదిలేస్తాం అది అక్కడితో వదిలేయాలి కాకపోతే ఇంకా ట్రాప్ చేస్తాం అందుకే ఏం చేయాలంటే మనం ఇయర్ పోడ్స్ పెట్టుకొని మేనేజ్ వెళ్ళిపోవాలి
డస్ యువర్ పేరెంట్స్ సపోర్ట్ యూ ఇన్ బాడీ బిల్డింగ్? ఆబ్వియస్లీ అన్న, వాళ్ళు ఇంత సపోర్ట్ చేసినారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. వేరే ఇంట్లో సపోర్ట్ చేయరన్న, చేయరు. అదే దానికోసం ఇది ఈ క్వశ్చన్ రాసిన భయపడతారు ఫ్యూచర్లో ఏమైనా. బట్ ఇప్పుడు చూస్తే భయపడ ఏం లేవు, ఇప్పుడు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే ఇంకా మంచి స్ట్రెంత్ ఉంది కదా. అప్పుడు బక్క నువ్వు 36 weight 80 weight అంటే అదే మన అమ్మాయిలకి ఎట్లా ఉండదు తెలుసా, మస్తు ఉండాలి, పుట్ట కూడా ఉంటే మస్తు ఉండాలి, అట్లా చవి ఉండాలి. అట్లా ఉన్నావు కదా, 36 ఏంటి 80 ఏంటి ఉన్నా. నువ్వు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, డాడీ అయితే రియల్ ఎస్టేట్ అండ్ హౌస్ రెంట్స్ వస్తాయి. ఇట్లా మంచిగా ఉంటుందా ఇన్కమ్? అంటే ఉంటదన్న, మరి ఎక్కువ ఉంటుంది. మేము మిడిల్ క్లాస్ అన్న. 23 years లా హౌ యూ మేనేజ్ యువర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ బాడీ బిల్డింగ్? అంటే ఇప్పుడు మా ఇంట్లో మా మమ్మీ ఇస్తుంది అన్న. మా మమ్మీ అనేది నాకు ఎక్స్పెన్సెస్, దానికోసం మామ్ టాటూ ఉంది. చాలా ఇష్టం అన్న మా మమ్మీ. మామ్ అంటే ఫస్ట్ లో అన్న నా మమ్మీ, ఆమె నాకు ఏది తక్కువ చేయలేదు అన్న, ప్రతిదీ ఎక్కువనే. ప్రేమ అయినా లవ్ అయినా ఎక్కువనే. నాకేమైనా కష్టం వచ్చినా ఫస్ట్ ఆమెనే ఉంటది, స్టాండ్ తీసుకుంటది. మీ అమ్మ కాదన్నా, అమ్మ అంటే అట్లానే ఉంటది. నాకు ముద్దులా కొడుకున్నాను మా మమ్మీకి. నేనైతే అన్ని ఎక్స్పెన్సెస్ ఆమెనే చేసుకుంటాను. అండ్ ఇంకా నేను కూడా ట్రైన్ చేస్తా, క్లయింట్స్ ఉంటారు ఆన్లైన్లో, వాళ్ళకి ట్రైన్ చేస్తా. నేను కూడా నాకు సపరేట్గా నేను కూడా ఏం చేస్తా. అది ఎంతవరకు సరిపోదన్నా, మమ్మీ ఇచ్చేదాకా కాని పని. అది ఫస్ట్ లవ్ మామ్, సెకండ్ లవ్ ఏం లేదన్న, ఫ్యామిలీ అన్న. మనకి ఏం లేదన్న, మతలబ్ గర్ల్ ఫ్రెండ్ ఏం లేదన్న మనకైతే. బాడీ బిల్డింగ్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంటే అయితే కాని పని అన్న. బాడీ బిల్డింగ్ అదే ఫ్యూచర్ లో మనం పెళ్లి చేసుకోవాలి, కానీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుని బాడీ బిల్డింగ్ చేయాలంటే కష్టం. ఎందుకంటే మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అది రీచ్ కావాలంటే ఆ బ్యాలెన్స్ కాదు. వాట్స్ యువర్ థాట్ ఫుడ్ సాక్రిఫైస్ యూ డిడ్? అంటే అర్థమైంది కదా? అర్థమైంది. బిర్యానీ పంపించాలా వాళ్ళ బిర్యానీ కదా? తిన్నా, రేపు కాంపిటీషన్ ఉంది. పర్లేదన్నా, నేను తర్వాత ఎంజాయ్ చేస్తా. నేను ఇంట్లో రేపు సాయంత్రం నేను మంచిగా ప్రిపేర్ చేస్తాను మా ఇంట్లో, అప్పుడు నీకు ఇన్వైట్ చేస్తా. సరే ఒకసారి నేను చేసిన బిర్యానీ తిను, అప్పుడు చెప్పు. వస్తాను, తప్పకుండా వస్తా. బట్ రేపు 1 lakh వస్తుంది కదా, అప్పుడు తింటాం అక్కడ. వస్తుందన్న. పెద్ద థాట్ చేస్తే పెద్దది వస్తుంది అన్న, చిన్న చూస్తే చిన్నది వస్తుంది. మనం మనకి 1 number లో పెట్టాలి, అది ఉండే లేకుండే అది గాడ్ ఇష్టం. బట్ మనకి हमारे हिंदी में कहावत है, खुद की तारीफ खुद ही कर लेना, बुराया करने बहुत हरामखोर है. तुम्हारे समझ में नहीं आऊंगा, ऑडियंस को आ जाता. మన తారీఫ్ మనమే చేయాలి, తప్పు చెప్పడానికి చాలా మంది ఉండి. మనం మనకి సపోర్ట్ చేద్దాం. నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు నా ఛానల్కి, నేను మీకు ఇచ్చేస్తున్నా, నేనేం చేయలే బట్ మాట్లాడుతున్నా ఇట్లనే అంతే. మీ బాడీ బిల్డర్ మీకు ఏం చేయాలి సపోర్ట్. వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్? అంటే ఒక 10 branches జిమ్ పెట్టాలి. ఓ మై గాడ్. దాంట్లో మనకి ఒక స్టూడెంట్స్ అనేది ఉండాలి. అట్లా కుచురు అన్న ఇట్లా మీకు ట్రైన్ చేసినా నీకు ఒక ఆశ ఉంది, వేరే వాళ్ళకి అట్లానే చేయాలంటే. నేను కూడా కొంతమందిని రెడీ చేయాలి, వాళ్ళు నా పేరు చెప్పాలి. కొంచెం తక్కువ ఫీజు పెట్టి, తక్కువ ఫీజు కంపల్సరీ పెడతాను, ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్కి వెళ్ళి వచ్చిన కదా. నేను ఒక మాట చెప్తాను, మీలాగా ఒక 36 weight తీసుకుని ఒక అబ్బాయి వస్తుంది, చాలా గరీబ్ ఉంటుంది, వానికి ఏం చేస్తావు? నేను ఒకటే చెప్తాను, అవన్నీ చెప్తాను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు అట్లనే చెప్తారు కదా. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు కదా, ఫస్ట్ వానికి ఏం చెప్తా, ఫిట్నెస్ అనేది చూపిస్తా, ఏంటి డంబుల్స్ అనేది ఏంది, మనం వర్కౌట్ ఏం చేస్తున్నాము, రెస్పెక్ట్ అన్ని చూపిస్తా. ఇదే చేసుకో, కంటిన్యూ చేసుకో. ఎప్పుడైతే నువ్వు వర్తబుల్గా బాడీ బిల్డింగ్ రెడీ ఉన్నావో అప్పుడు నేను చెప్తా. ఆయన దగ్గర ఫీజు తీసుకుని అన్న, ఫ్రీగా చెప్తా, అట్లా ఫ్రీగా చెప్తాను. ఒక రాసిన నేను క్వశ్చన్, బట్ నువ్వు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చినావు. హూజ్ యువర్ ఫేవరెట్ బాడీ బిల్డర్ ఇన్ తెలంగాణ? ఆల్రెడీ రాహుల్ అన్న ఒక మాట చెప్తున్నా అన్న, ఎవ్రీ పాడ్కాస్ట్లో మీ తస్కీరా మీ జికర్ అవుతుంది అన్న, ఒక్కసారి రండి అన్న. नहीं అప్పుడు ఛాన్స్ మిలే జబ్ బోల్లేనా నా కా దిల్ కబీతో బోల్తా. వస్తాడన్నా, తప్పకుండా వస్తాడు. ఇంకా ఒకటి నేను రాసిన, బట్ నువ్వు ఆల్రెడీ ఇచ్చిన, ద ఫ్రెండ్ హూ ఆల్వేస్ సపోర్టెడ్ యూ, హేమంత్, రైట్? ద ఫ్రెండ్ హూ నోస్ ఆల్ యువర్ సీక్రెట్స్, హేమంతే అన్న. ఏ సీక్రెట్స్ అన్న? నేను కూడా పెద్ద అన్న, నాకు కూడా చెప్పు ఒక సీక్రెట్స్. అన్న ఏముంటాయి అన్న సీక్రెట్స్ అంటే, చిన్న ఉంటాయి, ఇట్లానే ఇలా వెళ్ళకుండా కార్ వేసుకోవడం కాగా ఉంటాయి అన్న, చిన్న సీక్రెట్స్ అంతే. విచ్ కాంపిటీషన్ ఇస్ ది బెస్ట్ ఫర్ యూ?
విచ్ కాంపిటీషన్ ఈస్ బెస్ట్ ఫర్ యూ అకార్డింగ్ టు యూ. ఓకే, ఐబీబీఎఫ్ అన్న, ఐబీబీఎఫ్ అండ్ షేరు క్లాసిక్. షేరు క్లాసిక్ మనం ఏదో ఒకటి పార్టిసిపేట్ చేయాలి. అల్లా ఆడడానికి రాదు. ఇది మనకి ఒక ఫ్యూచర్, ఇది ఒక ఫ్యూచర్ ఉంది. రెండిట్లో ఏదో ఒకటి. బట్ చెరు క్లాసిక్ ఐవి ప్రో పోవడానికి ఇంకా కాంపిటీషన్ ఉంటుంది కదా, చిన్నది ఇంకా తెలంగాణలో బెస్ట్. మతలబ్ నేను ఇది సీజన్ అడగలే, బెస్ట్ కాంపిటీషన్ ఇన్ తెలంగాణ అకార్డింగ్ టు యూ. ఈ సీజన్ వదిలేయి మొత్తం ఇప్పుడు దాకా మొత్తంలో అంటే తెలంగాణలో ఎంత ఆలోచిస్తున్నా. ఏజీ క్లాసిక్ బాగుంటుంది అన్న, నిజంగా అన్న. నేను నరేష్ సూర్య చెప్తా అనుకున్నా. నరేష్ సూర్య కూడా బాగుందన్న. అసలు నిజంగానే నరేష్ సూర్యనే బాగుంటుంది. కొంచెం చిన్న మిస్టేక్ వల్ల నాకు కొంచెం. ఏ మిస్టేక్ నువ్వు చెప్పు అన్న. రిజిస్ట్రేషన్ దగ్గర అప్ అండ్ తప్పు రాసుకున్నాం. నరేష్ సూర్యలా కూడా తప్పు ఎంట్రీ అయింది. ఇది మాట మేము చెప్తే అన్న దగ్గర పోతుంది. ఇది అన్నకి ఏం తెలీదు కాంపిటీషన్ తోని. అన్న అంటే అన్న ఉంది, అన్నకి టీం హ్యాండిల్ చేస్తుంది. మనం మాట్లాడితే అన్న దగ్గర పోతుంది. టీం బాగాలేదు అక్కడ. రిజిస్ట్రేషన్ దగ్గర నేను వీడియో కూడా తీసిన, ఒక 30 minutes దాకా నేను అక్కడనే స్టాండ్ తీసుకున్నా. అన్ని చెప్పడం అయితే అయింది, అన్ని ప్రూవ్ చేసుకున్నా. ఆమెకి కేటగిరీ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే మనకు తెలియదా మనం ఏ కేటగిరీ ఆడతామో. నిద్రలోకి వెళ్ళి పట్టుమని కొడితే కూడా పట్టుమని చెప్పేస్తుంది. చెప్తాము. అంతా నోట్ చేసుకోవడంలో తప్పు నోట్ చేసుకోవడం వల్ల కొంచెం నాకు బ్యాడ్ క్రియేషన్ అయ్యింది. కాకపోతే నరేష్ సూర్య ఇస్ ద బెస్ట్ ఫిట్నెస్ ఎక్స్పో. బట్ టీం కొంచెం మంచి హ్యాండిల్ చేయాలి. టీం మంచిగా ఉంది బట్ హ్యాండిల్ అవుతుంది. అప్పుడు ఇట్లా వస్తే కొంచెం ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి వినాలి. ఇట్లా పురుషత్తుగా కూర్చొని రాసుకుంటే అంటే కాదు కదా. అక్కడ కొంచెం మిస్టేక్ అయినా 1-2-3 years నుంచి కష్టపడ్డ ఫలితం అంతా బూడిద పాలైపోతుంది, మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అందుకే చెప్తున్నా, చెప్పేటప్పుడు చాలా మంచిగా రాసుకోవాలి, చేసుకోవాలి అంతే. రిజిస్ట్రేషన్ దగ్గర మెయిన్లీ యువర్ వరస్ట్ బ్యాక్ సైడ్ ఎక్స్పీరియన్స్. ఏం భయ్ మొత్తం పసీనా ఉంది, డైనింగ్కి ప్లేస్ లేవు, యాథ్లీట్స్ మొత్తం సఫోకేషన్లో, సాస్ లేనే నీ ఆరా. కౌన్ సా కాంపిటీషన్? ఎస్ఆర్కే చెప్పు కొంచెం. ఎస్ఆర్కేలో ఏమైందంటే కొంచెం ప్లేస్ బాగాలేదు. ఎట్లా అంటే దానికోసం సపరేట్గా రెడీ కానికి స్పేస్ ఉంచాలి బాడీ బిల్డర్స్కి. ఎక్కడ రెడీ అవుతారు? అక్కడ కిచెన్ ఉంది, ఆ కిచెన్లో కొంచెం స్వెట్ అనేది చాలా వచ్చింది. కింద కూడా ట్యాన్ పోతుంది కదా అట్లా అయితే. ఏషియన్ ట్యాన్ అంతా వెళ్ళిపోతుంది. ట్యాన్ से याद आया मेरे को, कल ओम है ना अपना बीइंग बेस्ट, उसके साथ भी ऐसी हुआ. टैन पूरा चले गया, उन्हें थोड़ा स्ट्रेस ले लिया. बट आई विल कॉल हिम राइट नाउ बिफोर आवर पोस्टकास्ट. बट ही सेड मी वन थिंग, अरमान भाई मेरी गलती से मैं हारा. इट्स वेरी చాలా పెద్ద బాడీ బిల్డర్ ఓం, प्रेजेंट ओवरऑल विनर्स. बट इतना पेद्दा माटा चुना. हाँ अरमान भाई मेरी गलती से मैं हारा. मैं थोड़ा डिस्प्रेस हो गया था. दैट्स व्हाई आई एम लुकिंग वेरी నార్మల్ బాడీ బిల్డర్. బట్ చాలా పెద్ద మాట యాక్సెప్ట్ చేయడానికి కూడా లేకుంటే వేరే వాళ్ళు ఉంటే యాక్సెప్ట్ చేయరు. అదే ఓం యాక్సెప్ట్ చేసిన అది నాకు చాలా నచ్చింది. స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటే స్ట్రాంగ్ బాడీ బిల్డర్ అవుతుంది అన్న. చిన్న ఇప్పుడు ఫైషన్ అయింది. మైండ్ సెట్ చాలా స్మూత్ ఉండాలి. ఒక మాట మాట్లాడితే దానికి 100 మీనింగ్. బాడీ బిల్డర్ చూడడానికి పహాడ్ లాగా ఉంటుంది, బట్ హార్ట్ సాఫ్ట్ ఉంటుంది బాడీ బిల్డర్ కి. అది ఎవరికి తెలియదు. అది నిజం అంటే ఇంట్లో 16-20 బైసప్ ఉంది, థైస్ ఎట్లా బయట భయపడతారు అన్న చూసి. వాడు ఎస్పెషల్లీ గర్ల్స్ చాలా ఇంట్లో భయపడతారు, ఆలోచిస్తారు. మస్తు మంది ఆలోచిస్తారు మాట్లాడడానికి. కాకపోతే తర్వాత మాట్లాడినాక అరే నువ్వు ఏంది ఇట్లా ఉన్నావు, అరే నువ్వు బాడీ ఇట్లా ఉన్నావు ఏంది, చిన్న పూర్వంలాగా కిడ్లాక వేసావు అంటే అట్లా. ఇది కొంచెం చాలా కాంట్రవర్షియల్ సవాల్ ఉంది అన్న. ఇది చాలా ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ ఉంది ఫిట్ అర్మాన్ మైండ్ అండ్ మజల్ ఉంది, చాలా మాట ఉంది ఆ పాడ్కాస్ట్ది ఇప్పుడు హైదరాబాద్లో. ఎందుకంటే ఆ పాడ్కాస్ట్ కొంచెం అథ్లీట్స్కి సపోర్ట్ చేస్తున్నా, అది చాలా మందికి నచ్చరు. ఇప్పుడు చాలా కామెంట్స్ వస్తుంది నాకు, నువ్వు కూడా చూస్తున్నావు, చాలా వస్తుంది, చాలా ఇట్లా వస్తుంది అంటే ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దుసరే నీహే క్యా, ఇట్లా కమెంట్స్ వస్తుంది. నేను కొంచెం అకార్డింగ్ టు యూ వాట్ డూ యూ థింక్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్? నేను మంచి చేస్తున్నా, నేను మంచి చేయట్లేదు, నువ్వు చెప్పు, హానెస్ట్లీ చెప్పు అన్న. ప్రామిసే చెప్తున్నా, గీతానే ఏం లేదన్న, చెప్తున్నా. ఇక్కడ ఏముందో అదే చెప్తున్నా, వదులుతున్నా. ఓకే. ఫిట్ అర్మాన్ అనేది ఇప్పుడు ఛానల్ ఉంది, రీసెంట్గా స్టార్ట్ చేసి నువ్వు ప్రతిదీ
అథ్లీట్స్ కి ఏమైతే అవుతుందో వాళ్ళ గురించి నువ్వు బయట పెడుతున్నావు ఇంకా మంచి బయట పెడుతున్నావు ఒక బాడీ బిల్డర్ లైఫ్ స్టైల్ బయట పెడుతున్నావు ఒక బాడీ బిల్డర్ ఒక కష్టం బయట పెడుతున్నావు హార్డ్ వర్క్ అన్ని బయట పెడుతున్నావు తప్పు లేదు కదా అన్న పబ్లిక్ కి చెప్తున్నావు ఇంత మంచి చూపిస్తాడు ఎవరైనా ఉన్నారా అన్న మన పబ్లిక్ ఎందుకు నచ్చలేదు మళ్ళీ తెలంగాణ స్టేట్ లో ఎవరైనా ఉన్నారా ఎవ్వరు లేరు నువ్వు చూపిస్తున్నావు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నీ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే నీ వల్ల పబ్లిక్ కి తెలుస్తుంది మేము ఉన్నామని అది అదే డూ యూ థింక్ అవర్ పాడ్కాస్ట్ ఈస్ బెనిఫిशियल फॉर एथलीट लाइक यू ना यस ऑफ कोर्स थैंक यू सो मच तो ये थे हमारे हरीश भाई और मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ कल भाई का कंपटीशन है और आज मेरे चैनल को एक बड़ा भाई समझ के थोड़ा टाइम दिए थैंक्स अलॉट भाई और सब्सक्राइब और चैनल एथलीट को सपोर्ट करना मेरा काम है मैं इसलिए कर रहा हूँ कि मेरे को बॉडी बिल्डिंग से मोहब्बत है और मैं किसी एथलीट्स का बुरा नहीं देख सकता हूँ मेरे एक करने से शायद कुछ नहीं होता होगा बट आप लोग भी जुड़ो मेरे साथ और सब मिलके अपन तेलंगाना बॉडी बिल्डिंग को एक नया चेहरा बताएंगे ना मेरे को किसी कंपटीशन से हसद है ना मेरे को किसी कंपटीशन का बुरा भला बोलना है भाई आप सही करो मैं आपके साथ हूँ आप गलत करेंगे मैं एथलीट के साथ हूँ क्योंकि एंड ऑफ द डे आई एम ऑल्सो लाइक स्मॉल बॉडी बिल्डर लाइक अदर्स तो लव यू ऑल बने रहिए हमारे साथ नेक्स्ट एपिसोड के लिए